మీ దానికి వద్దామండి. మీరు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి 9.5 సంవత్సరాలు ఎందుకు లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ లోకి వెళ్ళినట్టు? టిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిన ఒకటే ఒక కారణం ఏంటంటే నియంత పరిపాలన. రాజకీయంగా ఎవడు ఎదగొద్దు. ఓకే, ఆయన అక్కడ టిఆర్ఎస్ పార్టీ పరిస్థితులు అంటే ఇప్పుడేమొచ్చేసి రఘు బాగున్నావా ఏం తమ్మి వస్తలేవు అంటారు. ఇప్పుడు గతంలో ఏముండే, నువ్వు కనిపించావు అనుకో, చెప్పా రఘు ఇంక వచ్చినావు ఇట్లా మాట్లాడి మిమ్మల్ని మాట్లాడే రోజులు ఉన్నాయి గతంలో. ఆయన పరిస్థితి అక్కడ ఏంటంటే ఆయన ఒక రాజు, వీళ్ళంతా సామంత రాజులు, మిగతాలందరూ కూలీలు ఇక్కడ పనిచేయగానే కనిపిస్తారు కదండి. ఇక్కడ తెలంగాణ ప్రాంతం అంటే ఆయన ఒక రాజు, ఎమ్మెల్యే సామంత రాజులు, మిగతాలందరూ కూలీలు ఇక్కడ పనిచేయడానికి పార్టీకి. అక్కడ ఎక్కడి కూడా ఎక్కడ నడవద్దు, అందరు వాళ్ళే నడవాలి, వాళ్ళు చెప్పింది వినాలి. అది పరిస్థితి. అందుకే మనం ఒక రాజకీయంగా సొంత కష్టమే పైకి వచ్చిన నేను, ఎవరి దయాదాక్షతో పైకి వచ్చిన కాదు నేను ఎక్కడ కూడా నేను. సో వాళ్ళే లిఫ్ట్ ఇచ్చారు మీకు? ఎవరు జెడ్పీటీసీ కాదు అసలు, ఎవరు లిఫ్ట్ ఇచ్చారు అనే దానికి తెలంగాణ చివరి సాక్ష్యం. అందులో అప్పుడు మీరు విద్యార్థి నాయకులు మీరు ఉన్నారు, మీ అందరు తెలుస్తుంది. నేను చెప్తే బాగా నుంచి షాద్నా చివరస కోదమండి డైరెక్ట్ జెడ్పీటీసీ అయ్యారు కదా. నాతో మా భార్య ఎంపీటీసీ 2014లో నేను జెడ్పీటీసీ. సో మరి అది ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. 2014 పోటీ చేసిన ధైర్యం కూడా చేసిండు ఎంపీటీసీకి. 17 పోటీ 3 గెలిచాం కదా. ఓకే, సో మీదే క్రెడిట్ అంటారా? పార్టీ క్రెడిట్ కూడా ఏమైనా ఉందంటారు? పార్టీ క్రెడిట్ లేదంటే పార్టీలో పనిచేసిన అందరు పనిచేస్తే పార్టీ క్రెడిట్ వస్తుంది కదా. పార్టీ సొంతం క్రెడిట్ రాదు కదా. ఇలా వెంకటరామరెడ్డి రోల్ నిలబడినాడు, అందరు నవ్వు కూడా వేరు తెలంగాణ ఉద్యమ టైంలో. అట్లా వెంకటరామరెడ్డి ఇంక మళ్ళీ పోలేగా. వెంకటరామరెడ్డి క్రెడిట్ ఉట్టిరాలే కదా. ఏమైనా ఆఫర్ ఇచ్చిందో లేకపోతే అధికార పార్టీ వాళ్ళు రేపు నాడు ఇంకేదో ఇస్తాం? అధికార పార్టీకి మనం ఎలాంటి ఆశ పెట్టుకుని పార్టీ మారలేదు అక్కడ. మనకు వాళ్ళ వ్యవస్థ నచ్చక, వాళ్ళ వ్యవహారాలు నచ్చక, రాజకీయంగా వాళ్ళది ఏంటంటే వాళ్ళు సాధనగాలు కాదు, ఎక్కడో రాజకీయ మాట్లాడలేకపోదు. ఎక్కడదండి ఎక్కడ ఉంటుందండి ఫోన్ ట్యాపింగ్ అనేది చరిత్రలో. ఫోన్ ట్యాపింగ్ దిగబడతారు, ఏదో వేరే దేశాలకి వెళ్ళి వచ్చే ఇన్ఫార్మర్ వాడుకోవడానికి అక్కడ ఉన్న గూఢాచార వ్యవస్థ అంటే మీరు పార్టీ మారినప్పుడు అప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనేది లేకుండే కదా. ఉండే అప్పటికే ఉంది. ఫోన్ ట్యాప్ ఉంది కాబట్టి అందరు భయపడి కూర్చురు. ఎవరేం మాట్లాడారండి, ఏ నాయకుడు మాట్లాడండి. కనీసము టిఆర్ఎస్ పార్టీలో మన పక్కన ఏ మినిస్టర్ వచ్చి ఒక 10 లక్షల వరకు మాటిచ్చిన పాపన పోయిరా. ఓకే, లేని షాద్నగర్ ఇంత డెవలప్ అయింది. మినిస్టర్ వచ్చినప్పుడు ఒక మినిస్టర్ వచ్చినట్టు నాలో ఆశపడతాడు, అరే మినిస్టర్ వచ్చింది కదా పని వస్తుందని. ఆ మినిస్టర్ వచ్చిన వాళ్ళు లెటర్ ఇస్తే ఇప్పుడు శాంక్షన్ సంఘం పెట్టించిరా అంటే అన్ని కూడా ఆడికెళ్ళి రావాలి. వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి. డెవలప్మెంట్ అది షాద్నగర్ డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ మర్చిపోవాలి. ఎందుకంటే తెలంగాణ డెవలప్మెంట్ అయితే లేదు. తెలంగాణ వెనుకబడి ఆంధ్రలోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. గతంలో 50 ఏళ్ళు తెలంగాణ అభివృద్ధి కాలేదని కాబట్టే తెలంగాణ తెచ్చుకున్నాం. నా పాయింట్ ఏంటంటే షాద్నగర్ డెవలప్ అయిందా కాలేదా? నేను షాద్నగర్ నాడు తెలంగాణ డెవలప్ అయింది, షాద్నగర్ కాదు. షాద్నగర్ కూడా అయింది కదా. నేను తెలంగాణ ఉచితంగా డెవలప్ అయింది. షాద్నగర్ అయిందా లేదా? ఇప్పుడు అయితే లేదా? ఇప్పుడు పని షాద్నగర్ అయిందా లేదా? ఇప్పుడు అయితే లేదా? 10 సంవత్సరాలు అయిందా లేదా అన్నది. తెలంగాణ వచ్చినాక కాకముందా? తెలంగాణ వచ్చినాకనే అయిపోయి. తెలంగాణ వచ్చిన తెలంగాణ మొత్తం డెవలప్ అయింది. అందులో షాద్నగర్ ఒకటి అని. షాద్నగర్ తెలంగాణ ఉంది కదా. ఎమ్మెల్యే క్రెడిట్ ఇయ్యారు. ఎమ్మెల్యే క్రెడిట్ తోటి మినిస్టర్ల క్రెడిట్ ఎమ్మెల్యే క్రెడిట్ ఉంటాడా? సైడ్ అయితే ముఖ్యమంత్రి కలిస్తే పని తీసుకుందాం వీళ్ళు. ఓకే, ముఖ్యమంత్రి గేట్ కాబట్టి పరిస్థితులకు. సో ఇక్కడ ఎమ్మెల్యే గారికి మీరు క్రెడిట్ ఇస్తారా లేదా? ఎమ్మెల్యే గారు అంటే ఎక్కడ మినిస్టర్లకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారికి క్రెడిట్ పార్టీలా? మినిస్టర్ కే లేదంటారు. లేదు, ఏమి ఇస్తాం నాకు. మరి ఇప్పుడు ఈ షాద్నగర్ డెవలప్మెంట్ కారణము డైరెక్ట్ కేసీఆర్ అని చెప్తామా, కేటీఆర్ అని చెప్తామా? ఎవరు ఎమ్మెల్యే ఉన్నా కానీ ఆయన ఉండవేయడం లెక్కడ. ఆయన ఇస్తారు అన్ని. ఇప్పుడు నీకు ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతం డెవలప్ అయింది. షాద్నగర్ ఒకటే కాదు నీకు. ఓకే, షాద్నగర్ క్రెడిట్ ఎవరికి ఇద్దాం? నీకు క్రెడిట్ ఎవరికి ఇద్దాం? క్రెడిట్ అని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డెవలప్ అయింది. నేను అదే అంటున్నాను. అంటే ఆ క్రెడిట్ కేసీఆర్ కి ఇద్దామా, కేటీఆర్ కి ఇద్దామా? లోకల్ ఇప్పుడు అధికార పార్టీ కేసీఆర్ అధికార పార్టీ ఉన్న సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి అనుకోవచ్చు. అధికార పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు డెవలప్ చేయాల్సిందే. ఏ ఎమ్మెల్యే చేయాల్సిందే. అందరితో ఆయన బాధ్యత ఎమ్మెల్యే చేసిండు, చేయాలలేము. ఎమ్మెల్యే చేయాల్సిందే. ఎమ్మెల్యే ఎందుకు గెలిపిస్తాం? డెవలప్మెంట్ గెలిపిస్తాం కదా, అంతే కదా. అంతమంది ఎమ్మెల్యే లేకురా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు డెవలప్ చేయలేదు? సమైక్య రాష్ట్రంలో డెవలప్ చేయలేకపోయారు. కొట్టలేదు అందుకే కదా. పనులన్నీ ఖరాబ్ చేసుకోరు, కొట్టలేము కదా. అండి రామరెడ్డి గారు ఆ రోజు
మీరు జైన్ అయ్యారు, తర్వాత శంకర్ గారు ఓడిపోయారు అనుకోండి, జస్ట్ ఏంది ఇలాంటి వాళ్ళ పరిస్థితి? ఇక్కడ మేము ఆ రోజు చిన్నాడు ఏమంటారు కదా, అధికార పార్టీ నిలబెట్టి ప్రతిపక్షాలకు వచ్చినాం. అవును. మేము గెలుస్తామా ఓడతామా బయలు సముద్రం దుంకినాం. అది ఒడ్డు తెలియదు నావది లెక్క పరిస్థితి అది, ఎదు దూరము తెలియని పరిస్థితి మాకు, ఏమైతే తెలియని పరిస్థితి. కాబో ధైర్యం ఒకటి ఏంటంటే, మొండి వాడు ఒకటి ఏంటంటే ఖచ్చితంగా గెలుస్తాం, నమ్మకం ఉండే, నమ్మకం పక్క. ఒకవేళ ఓడిపోయి జరగదనుకున్నాం. ఎందుకంటే ఓడిపోతే కూడా ఏమైతే కామన్ ఓడిపోతే ఏం చేస్తాం, ఇట్లా ఉంటాం అంతే అంతే కదా. మళ్ళీ కాలు పోం కదా,